మాస్టర్ తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో ప్రముఖ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్, పోలీస్ ఆఫీసర్లు అంటే ఎంతో వాళ్ళు ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కష్టాలు తీర్చాలి సార్. అంతే కక్షపూర్తి ఉండకూడదు. అవును. ఇప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు పోలీస్ ఆఫీసర్ సార్, గున్ని, కాంతిరాణ టాటా, మన ఈయన మూడు బిఎస్ఆర్ వ్యక్తులు ఆంజనేయులు. సార్ చట్టపరంగా వీళ్ళ మీద ఇప్పుడు సస్పెండ్ అయ్యారు. చట్టపరంగా చట్టం ఏం చెప్తుంది వీళ్ళ గురించి? వీళ్ళు ఒకవేళ నేరం ప్రూవ్ అయితే వీళ్ళకి పడే శిక్షలు ఏంటి సార్? ఇక్కడ ఒకటండి, చట్టాన్ని రక్షించి ప్రజలకు రక్షణ కల్పించవలసినటువంటి కొంతమంది పోలీసులు పాలకులకు పార్టీలాగా స్వామి భక్తిని నిరూపించి రాజ్యాంగం చట్టాలు పక్కన పెట్టేసి విధి నిర్వహణ లోపానికి పాల్పడితే కొంతకాలం రక్షించబడతారేమో కానీ చట్టాన్ని నుంచి తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు అని చెప్పేసని ఈరోజు జిత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్లు దేశ చరిత్రలోనే అవమానకరానికి పాల్పడ్డారు. ఇక్కడ చాలా స్పష్టం. జిత్వానీ కేసులో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ డీజీపీ గారు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినటువంటి రిపోర్ట్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కి అధిపతిగా ఉన్నాడు. ఆయన గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన చేసినటువంటి వక్ర మార్గాలు, ఆయన పెట్టినటువంటి అక్రమ కేసులు, ప్రతిపక్షాలని లేకుంటే ప్రజా సంఘాలని ఎలాగా అణిచివేయాలో చాకచక్యంగా సలహాలు ఇచ్చేసి తప్పుడు సలహాలు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడటానికి కారణమయ్యాడు. అదే పిఎస్ఆర్ ఆంజనేయులు జిత్వానీ కేసులో కూడా వీళ్ళకి అధికారులకు ఎప్పుడు ఆదేశాలు ఇచ్చారు? ఫిర్యాదేమో 2/2/2024 ఇచ్చాడు. కుక్కల విద్యాసాగర్ అనేటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి. పిఎస్ఆర్ ఆంజనేయులు మీరు వెళ్ళి ఇక్కడ అరెస్ట్ చేసుకొని తీసుకురండి నేను ఎప్పుడు ఇచ్చాడు ఆదేశాలు? 31/1/2024 అంటే 3 రోజుల ముందుగానే ఒక కుట్రపూరితంగా ఒక ప్లాన్ ప్రకారం జరిగిన సంఘటనగా ఇది మనం చూడాలి. ఎందుకంటే ఎక్కడైనా కానీ కేసు నమోదు చేసిన తర్వాత ముద్దాయిలను అరెస్ట్ చేస్తారు తప్ప ముద్దాయిలను అరెస్ట్ చేసి తర్వాత కేసు నమోదు చేయడం సాధ్యం కాదు. అది చట్ట విరుద్ధమైంది. కానీ దీంట్లో అది జరిగింది. కానీ ఇది వీళ్ళు చెప్పిన ఆరోపణ ఎప్పుడు జరిగింది జిత్వానీ మీద? 2018 30 నవంబర్లో జరిగిందని చెప్తున్నారు వాళ్ళు. ఒక డాక్యుమెంట్ వీళ్ళే క్రియేట్ చేసి అప్పుడు జరిగిందని చెప్తున్నారు. ఏ అడ్రస్ ఇచ్చారు? ఇప్పుడు ముంబైలో ఉన్నట్టు అడ్రస్ ఇచ్చారు. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, 2018కి మేము ముంబైకి రాలేదు, 2020లో ముంబైకి మా తల్లిగారు బదిలీ అయిన తర్వాత వచ్చాము. కానీ 2018లో రాశారని ఫోర్జరీ డాక్యుమెంట్ ఏదైతే క్రియేట్ చేశారో అది 2020లో ఉన్న ఇంటి అడ్రస్ ఇచ్చారు. ఎలాగిస్తారు? మేము అప్పటికి ఆ ఇంట్లో లేము, మేము వేరే రాష్ట్రంలో ఉన్నాము, మా తల్లిగారు ఉద్యోగం ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా సృష్టి కల్పన అని చెప్పింది. అంతేకాకుండా ఒక పారిశ్రామికవేత్త మీద నేను బొంబాయిలో ఫిర్యాదు ఇచ్చాను. ఫిర్యాదు ఇచ్చిన దాని మీద అది పోలీసు వాళ్ళు చర్య తీసుకోలేదు. హైకోర్టుకి వెళ్ళి నేను ఆదేశాలు తెచ్చుకొని కేసు నమోదు చేయమని చెప్పాము. దాని మీద ఆమె యొక్క స్టేట్మెంట్ ని మేజిస్ట్రేట్ గారు నమోదు చేసుకోవడానికి ఒక సమయం ఇచ్చారు. ఆ సమయాన్ని ఆసరాగా తీసుకొని ఈమె గనకెళ్ళి మేజిస్ట్రేట్ దగ్గర చెప్తే జిందాల్ లాంటి వాళ్ళు ఏమైపోతారో అని చెప్పేసి ఆయన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి ఏ రాష్ట్రంలో మనం చెప్పు చేతల్లో ముఖ్యమంత్రులు ఉన్నారో చూసుకొని ఆంధ్రప్రదేశ్ని కేంద్రంగా పెట్టుకున్నాడు. ఆనాటి ప్రభుత్వ ఆదేశాల మేరకు, అలానే ఇంటెలిజెన్స్ అధిపతి ఆంజనేయుల యొక్క ఆదేశాల మేరకు ఐపీఎస్ అధికారులకి ఒక మంచి పేరున్నటువంటి ఐపీఎస్లు కూడా
అబాసు పాలవడానికి చాకచక్యంగా ఆ ప్రభుత్వం వ్యవహార శైలి ఉందనేది జిత్వానీ కేసులో స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓకే. కాబట్టి ఆ విధంగా ఆ కేసు అలా జరిగింది. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు? 2వ తారీఖు వెళ్ళారు. 2వ తారీఖునే ఫిర్యాదు ఇచ్చినట్టుగా 2వ తారీఖు మేజిస్ట్రేట్ ఇచ్చారు. మేజిస్ట్రేట్ దగ్గర ఆర్డర్ తెచ్చుకున్నారు. 2వ తారీఖునే కొంతమందిని ఫ్లైట్ లో తీసుకెళ్లిపోయారు. 1వ తారీఖున ఫ్లైట్ లోకి వెళ్ళారు. అంటే ఈ కేసులో ఫ్లైట్లో వెళ్ళి ప్రభుత్వ సొమ్ము, ఇది కూడా ఎక్కడి నుంచి? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఖర్చు పెట్టారు. ఇంటెలిజెన్స్ ఓకే. డిపార్ట్మెంట్ కి లెక్క చెప్పవసరం లేదు. రాష్ట్ర భద్రతలో వీటికి సంబంధించిన అన్ని అంశాలు ఉంటాయి కాబట్టి దేనికి ఎంత ఖర్చు పెట్టారో లెక్క చెప్పవసరం లే. అందుకని అక్కడి నుంచి సొమ్ము తీసి ఫ్లైట్ టికెట్లు ఇచ్చి పంపారు. అంటే ఇంత ఆతృతో చేశారు అని అంటే చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థం అవుద్ది ఇది ఒక కుట్రపూరితంగా జరిగిన సంఘటన అని. అయినా కానీ ఇంకోటి ఏంటి, ఎవరైతే కుక్కల విద్యాసాగర్ అని ఉన్నాడో వైఎస్ఆర్సీపీ కంటెస్టెడ్ క్యాండిడేట్, ఓడిపోయిన క్యాండిడేట్, ఆయన చెప్పింది ఏంటి? ఆయన ఇచ్చే ఫిర్యాదులో ఏంటి? ఫోర్జరీ డాక్యుమెంట్ అనే దాంట్లో ఏమిచ్చారు? వాళ్ళ కుటుంబానికి మంచి పరిచయం ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళకి ఈ జిత్వానీ 5 ఎకరాల భూమి అమ్మటానికి వాళ్ళ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకుందని చెప్పేసని ఆ ఫిర్యాదులోని సారాంశం. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయా కుక్కల విద్యాసాగరరావు మమ్మల్ని మోసం చేశాడు, ఈ జిత్వానీ అనే ఆమె 5 ఎకరాలు నాకు అమ్మటం లేదు, ఆమె ఎవరో నాకు తెలీదు, మేము 5 లక్షలు, మాకు 5 లక్షలు ఇచ్చింది అది లేదు, మా దగ్గర 5 లక్షలు తీసుకుంది లేదు, ఆమెకి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయి క్లియర్ గా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చారు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా, ఇది పోలీసులు ఆనాటి పాలకులు కుట్రపూరితంగా ఒక మాఫియా సెటిల్మెంట్లు కావలసినటువంటి సంఘటనను క్రియేట్ చేశారు అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనబడతా ఉంది. ఒక సినిమా లాగా ఉంది. అంతేకాకుండా ఈ కేసులో 23 రోజుల పాటు ఆమె జైల్లో బెయిల్ అయ్యా ప్లేడర్లో, అంటే ప్లేడర్లను కూడా ఎవరిని రాకుండా చేశారు. చివరికి 80 లక్షల బ్యాంకు అకౌంట్లని వాళ్ళ తండ్రి, తల్లి, ఆమె ఉన్న అకౌంట్లన్నీ కూడా సీజ్ చేశారు. సీజ్ చేసేసి ఆ సెల్ ఫోన్లు, ఐఫోన్లు ఇవన్నీ కూడా పట్టుకొచ్చేసారు. అయినా 30 గంటల పాటు ఆ వృద్ధ తల్లిదండ్రుల్ని, ఆయన నేవీలో ఆఫీసర్ గా చేశాడు, తల్లి రిజర్వ్ బ్యాంక్ లో మేనేజర్ గా చేసింది, ఈమె కూడా డాక్టర్ చదివింది, నటిగా నా పాత్రలను నిర్వహిస్తా ఉంది, డాన్సరు. 30 గంటల పాటు తీసుకొచ్చేసి 3వ తారీఖు అరెస్ట్ చేసి, ఏ కేసులో అరెస్ట్ చేసినావో చెప్పవు, అలానే నువ్వు సీజ్ చేసిన డాక్యుమెంట్లు చట్ట ప్రకారంగా లిస్టు ఎవరి దగ్గర సీజ్ చేసావో వాళ్ళకి సంతకం పెట్టేవాళ్ళు, అవి ఇవ్వవు. అలానే 24 గంటల్లో జర్నీ మినహాయించి 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరుపరచాలి, అది చెయ్యవు. వాళ్ళ న్యాయవాదుల్ని పర్మిట్ చేయవు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏ నేరంలో అరెస్ట్ చేసావో చెప్పవు. ఇంత తతంగం పూర్తిగా మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ఆ అరెస్ట్ జరిగింది వాస్తవం. రెండోది ఇంకోటి ఏంటంటే, అసలు ఈమెని బెయిల్ 23 తర్వాత ఎవరు పెట్టారు? వాళ్ళే ప్లేయర్లు పెట్టారు. అది విచిత్రం. పెట్టేసి ఏం చేశారు? అక్కడే 2 నెలల పాటు ఆ విజయవాడ నగర పరిసర ప్రాంతాలు దాటి వెళ్ళకూడదని చెప్పేసి కండిషన్ ఆర్డర్ ఇచ్చారు. బెయిల్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది. పోలీసుల యొక్క అదుపాజ్ఞంలో ఉండాల్సి వచ్చింది. పోలీసుల యొక్క వేధింపులకి, బెదిరింపులకి, భయానక పరిస్థితులను అనుభవించాల్సి వచ్చింది. చివరికి పోలీస్ కస్టడీకి కూడా తీసుకున్నారు ఆమెని. కమాండెంట్ గెస్ట్ హౌస్ లో పెట్టారు, కంట్రోల్ రూమ్ లో పెట్టి ఆమె ఏం చెప్పింది? రాత్రి 12 గంటల వరకు విచారించారు. అలా విచారించవలసిన అవసరం ఏంటి? పగల విచారించుకోవచ్చు కదా నువ్వు అడగాలనుకుంటే పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు. అంటే మానసికంగా వాళ్ళని ఎలా హింసించాలో, చివరికి చనిపోవాలనే పరిస్థితిని కూడా సృష్టించిన పరిస్థితి, ప్రాణాపాయ పరిస్థితి సృష్టించారు. అంతకన్నా దారుణం ఏంటంటే, అసలు ఆ విచారణకి సంబంధం లేనటువంటి కాకినాడలో, తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పనిచేస్తున్నటువంటి డిఎస్పీ హనుమంతరావుని ఈ విచారణకి కింద తీసుకెళ్ళి, ఎందుకంటే వాడు ఇంట్రాగేషన్ చేయటంలో కానీ, వేధించడంలో కానీ, ఇబ్బందులు పెట్టడంలో కానీ చాకచక్యుడు కాబట్టి
సంబంధం ఎక్స్పర్ట్ లేని అన్నమాట. వ్యక్తిని సైతం అక్కడికి తీసుకెళ్లి దీంట్లో విచారణ పెట్టారు. ఆయన్ని సస్పెండ్ చేశారు అనుకోండి. విచారణాధికారిని సస్పెండ్ చేశారు. ఈయన కూడా హనుమంతరావుని కూడా సస్పెండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం దీనికి ముందే. కాబట్టి ఇంత కుట్రపూరితంగా జరిగిన అంశాలను మనం ఇక్కడ గమనించాలి. రెండోది, దీంట్లో అసలు ఎఫ్ఐఆర్ కట్టిన దాంట్లో అసలు ఆ సారాంశమే లేదు. అసలు ఆధారాలు లేని పరిస్థితి ఆ మీద కట్టిన ఆధారాలు కేసులో. కానీ సరే రిమాండ్ ఇచ్చారు, ఇలా యొక్క చట్టాలని అన్నింటినీ పక్కన పెట్టారు, చేశారు. రెండోది, తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కొంత ఇంకా ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి మీడియా యొక్క ప్రధాన భూమిక పోషించడంతో ఈ సమస్య బాహ్య ప్రపంచానికి వెలుగు చూసింది. ఇన్ని అక్రమాలు జరిగినాయా? అక్రమాలు జరిగినప్పటికీ ముగ్గురికి ఎటువంటి శిక్షలు పడ్డానికి ఒకవేళ నేరం రుజువు అయితే అక్కడికి వస్తున్నాను. ఇది అయిపోయిన తర్వాత దానికి అయిపోయింది, విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత డీజీపీ గారు నిన్న ప్రభుత్వానికి ఇచ్చారు రిపోర్ట్. దాన్ని బేస్ చేసుకుని డిఓపిటికి పంపారు. ఇక్కడ సస్పెండ్ చేస్తూ చీఫ్ జస్టిస్ సిఎస్ యొక్క సంతకాలతో ఒక 3 జీవోలు ఇచ్చారు. జీవో నెంబర్ 1590, 1591, 1592 బేస్ మీద ఇచ్చారు. దాంట్లో చాలా స్పష్టంగా మొన్న జత్వాని ఇచ్చినటువంటి ఇబ్రహీంపట్నంలో ఇచ్చిన ఫిర్యాదు మీద కుక్కల విద్యాసాగర్ అండ్ అదర్స్ అని పెట్టారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదులో కూడా చాలా స్పష్టంగా ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు గాని, విశాల గున్ని గాని, కాంతిరాణ తాత యొక్క పాత్రను స్పష్టంగా దాంట్లో పొందుపరిచింది. దీని వెనక అనేక కుట్రపూరితమైన, నేను బాంబేలో కేసు పెట్టినాను కాబట్టి దాని పర్యవసానంగా ఇది చేశారు, నేను ఎటువంటి ఫోర్జరీకి సొంత డాక్యుమెంట్లు క్రియేట్ చేయడానికి కానీ ఏం చేయలేదు, నేను ఎప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్కి నేను రాలేదు గతంలో, కాబట్టి వాళ్ళు ఊరు తెలియదు, వాళ్ళ పేట తెలియదు. దాంట్లో ఒక పదం రాశాడండి, ఈ కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు అప్పుడు ఆమె మీద కట్టిన కేసులో విద్యాసాగర్ ఏం రాశాడంటే, మా ఇంటికి వచ్చి నా గేట్ దగ్గర నుంచోని జత్వాని, నువ్వు ఇంత డబ్బు ఇస్తావా ఇవ్వవా, లేకపోతే మీ ఇంటి దగ్గర మీ గేట్ దగ్గర నుంచోని నిన్ను బదనామం చేయమంటావా అని చెప్పి అందట. ఎవరు అధికారంలో ఉన్నారు? వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. అధికార బలం, అంగబలం, ధనబలం ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ ని వాళ్ళ ఊరికి ఒక మహిళ వెళ్ళిపోయి, ఒక యువత వెళ్ళిపోయి గేట్ దగ్గర నుంచి ఆమెను బతకనిస్తారా? ఇది సాధ్యమేనా? అంటే ఎంత క్రియేటివ్ గా ఈ యొక్క కంప్లైంట్ ని అందరు కలిసి తయారు చేశారనేది, అలాంటి అనేక సంఘటనలు దాంట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు జిత్వానే ఇచ్చిన ఫిర్యాదు మీద దాదాపుగా 12 సెక్షన్లు కట్టారు. సెక్షన్ 192, 211, 218, 220, 354D, 367, 420, 469, 471, రెడ్ విత్ 120B, 66A ఐటీ యాక్ట్. దీంట్లో కామన్ గా డెఫినెట్ గా ఈ ఐపీఎస్ అధికారులు కూడా మినహాయింపే కాదు, వీళ్ళు కూడా ముద్దాయిలుగా దాంట్లో ఇంక్లూడ్ అవ్వాల్సిందే, యాడ్ చేయాల్సిందే. ఇంకో మార్గం అయితే విచారణ అధికారికి లేదు. దీంట్లో ఈ అధికారులకి దాదాపుగా దీంట్లో ప్రధానమైన సెక్షన్ ఏదైతే ఫోర్జరీ ఉందో, జీవిత ఖైదు పడటానికి కావలసినటువంటి ఏదైతే శిక్షలు ఆమె మీద అక్రమంగా మోపబడ్డాయో, దాంట్లో వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా ఏ విధంగా చేశారో ఇవన్నీ ఈ సెక్షన్ లో ఉన్న దాని ప్రకారం అయితే జీవిత ఖైదు నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పట్టడానికి కావాల్సిన సెక్షన్లు అయితే ప్రస్తుతం ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. ఇంకా కొన్ని సెక్షన్లు కూడా పెంచవలసిన అవసరం దీంట్లో ఉన్నది. సరే, తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఛార్జ్ షీట్ వేసేటప్పుడు రిమాండ్ అప్పుడు ఆ సెక్షన్స్ పెడతారు. ఇక్కడ ఒకటి అయితే చాలా స్పష్టం, ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు గతంలో వాళ్ళంటే ప్రజల్లో చాలా గౌరవం ఉండేది. కానీ గత 5 సంవత్సరాల కాలంలో న్యాయస్థానాలలో ఐఏఎస్లు శిక్షలు వేయించుకున్నారు. ఐపీఎస్లు డీజీపీ లాంటి వాడు కూడా న్యాయస్థానానికి వచ్చి సిఆర్పిసి 151 అంటే ఏంటో చదివించారు న్యాయస్థానం న్యాయమూర్తులు. చివరికి భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో అసలు జరగలేదు అనుకోండి, భారతదేశంలో చరిత్రలో 3 ఐపీఎస్ అధికారులు, దాంట్లో డీజీ స్థాయి అధికారులు, రేపు కాబోయే డీజీపీ స్థాయి అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు, సీనియర్ ఐపీఎస్లు ఈ రోజున సస్పెండ్ అయ్యారంటే ఇంతకన్నా అవమానకర పరిస్థితి వాళ్ళకి ఇంకోటి లేదు. ఇది ఏ సంకేతాలు చూపిస్తుందంటే
మిగిలిన ఎవరైతే ఇలాంటి ఆలోచనలు ఉన్నటువంటి ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళకి ఒక సంకేతాన్ని అయితే ఇచ్చింది ఈ కేసు. అయ్యా, మీకు రాజకీయ నాయకులకు స్వామి భక్తి చేసుకుంటే తప్పులేదు, కానీ చట్టాలని, రాజ్యాంగాల్ని, విధి నిర్వహణగా లోపాలకు పాల్పడితే ఆ కొద్ది రోజులు తప్పించుకోగలరేమో తప్ప ఎల్లకాలం మీరు తప్పించుకోలేరు. ఎప్పుడో దాని చట్టం తన పని తాను చేసుకుంటూ పోద్దని చెప్పేసి నిరూపించడానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా వాళ్ళు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు ఈ ముగ్గురు అంటే కోర్టుకి వెళ్ళి మేము చేయలేదు, మేమేం నేరం చేయలేదు అని తప్పించుకోవడానికి అవకాశం ఉందండి. ఇప్పుడు వీళ్ళు కోర్టుకి ఆల్రెడీ మనకున్న సమాచారం ఏంటంటే ఈ ముగ్గురులోనే ఒక ఐపీఎస్ అధికారి అప్రూవర్ గా మారారు. దాదాపుగా అరగంట సేపు వాళ్ళ యొక్క సాక్ష్యాలని నమోదు చేశారు వీడియో ద్వారా. దాంట్లో ఎవరు చేయమంటే చేశారో, ఎందుకు చేయవలసి వచ్చిందో చాలా స్పష్టంగా చెప్పాడు. అంత చెప్పిన తర్వాత ఇంకా ఈ కేసులో తప్పించుకునే అవకాశం లేదు. ఎంచేతంటే మనం చూసాం వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో దస్తగిరి అనేటువంటి 4వ ముద్దాయి అప్రూవర్ గా మారే వరకు కేసు ముందుకు నడవలా, టెక్నికల్ ఎవిడెన్స్ గ్యాదర్ అవ్వలా. ఆయన చెప్పిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ఇవన్నీ గ్యాదర్ చేసి దీంట్లో కూడా ఈ సీతారామాంజనేయ యొక్క కీలక పాత్ర, లేదంటే ఆనాడు రాజకీయ నాయకుల యొక్క వాళ్ళ యొక్క జిందాలతో ఉన్నటువంటి సంబంధాలు, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు, ఇవన్నీ కూడా కాల్ డేటా రికార్డు, టవర్ లొకేషను, గూగుల్ టేక్అవుట్ తీసుకోవడం ద్వారా టెక్నికల్ ఎవిడెన్స్ ని, ఇంకా దీని వెనక ఇంతటితో ఆగుదని అనుకోవటంలా దీని వెనక ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు కూడా ఈ అంశంలోకి రావాలి. సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు నా దృష్టిలో. సస్పెన్షన్ అనేది కూర్చోబెట్టి జీతం ఇవ్వటం. ఇప్పుడు చట్టపరమైన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, అరెస్టు చేయాలి. దీని వెనక ఉన్న శక్తుల్ని, వ్యక్తులను కూడా అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే ప్రజలకి మరింత నమ్మకం కలుగుద్ది. ఏదేమైనప్పుడు కూడాను ముగ్గురు ఐఏఎస్ఎల్ని సస్పెండ్ చేయడం అనేది నిజంగా చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వాన్ని ప్రజలు అభినందించగా మరో మార్గం లేదనేది సుస్పష్టంగా చెప్పొచ్చండి. ఎందుకంటే అంత డేర్ స్టెప్. సుబ్బారావు గారు చెప్పండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అప్రూవర్ గా మారారు కదండి. అవును. ఆ అప్రూవర్ గా మారితే శిక్ష ఉండదంటారా? శిక్ష ఆల్రెడీ ఏమవుతుందంటే చట్ట ప్రకారంగా న్యాయస్థానం భావిస్తే న్యాయస్థానం డిక్లేర్ చేయాలి అప్రూవర్ గా. న్యాయస్థానం ముందు విచారణాధికారులు వేయాలి. వేసిన తర్వాత న్యాయస్థానం అప్రూవర్ గా అంగీకరించాలి. అంగీకరించిన తర్వాత అప్రూవర్ గా డిక్లేర్ అయిపోయిన తర్వాత ఆయన సాక్షిగా మార్చమని చెప్పేసి మళ్ళా ఇన్వెస్టిగేషన్ విచారణాధికారులు వేయాలి. అప్పుడు ఆయన సాక్షిగా ముద్దాయి స్థానం నుంచి సాక్షిగా కూడా మార్చడానికి అవకాశం ఉంది. అప్రూవర్ చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని మిగతా ఎవిడెన్స్ కూడా దానితో పాటు సరిదూగుతుంది, కొరాబరేషన్ అవుతుంది అని అనుకున్నప్పుడు ఆ సాక్ష్యాన్ని కూడా సాక్ష్యంగా ముద్దాయి అయినప్పుడు కూడాను ఆయన యొక్క చెప్పినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవాలి, శిక్ష వేయొచ్చు అని చెప్పేసి గతంలో సుప్రీంకోర్టు అనేక కేసుల్లో చెప్పిన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలండి. కాబట్టి ఇది అప్రూవర్ అని జ్యుడిషియల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర చెప్పినంత మాత్రాన అప్రూవర్ అని మనం డిక్లేర్ చేయడానికి లేదు. అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోర్టులో వేసి కోర్టులో వాద ప్రతివాదనల తర్వాత న్యాయస్థానం అప్రూవర్ గా డిక్లేర్ చేయాలి. అప్పుడు మాత్రమే ఆయన అప్రూవర్ అవుతాడు. న్యాయస్థానం ఎప్పుడు యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఆయనకి శిక్ష ఉంటుందా ఉండదండి? శిక్ష ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన శిక్ష నుంచి మినహాయింపు వస్తారు, క్షమాభిక్ష పెడతారు. దాంట్లో క్షమాభిక్ష పెడతారు. క్షమాభిక్ష పెట్టి ఆయన విట్నెస్ గా సాక్షిగా లిస్ట్ లో పెట్టారనుకోండి, ఈయన కొంత శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఉంటుంది. లేదు ఇతనే ప్రధాన భూమికగా ఉన్నారని న్యాయస్థానం భావిస్తే అప్రూవర్ గా మారినప్పుడు కూడా శిక్ష తగ్గించవచ్చు. అది
రెండు అంశాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి ఇక్కడ ఒకటి వాస్తవం అండి, రికార్డెడ్ గా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అవునండి. వాళ్ళు క్రియేట్ చేసిన డాక్యుమెంట్ దొరికిపోయింది. దాంట్లో ఏమి సంతకం లేదు. ఎక్కడైనా ఏ ఫోర్జరీ డాక్యుమెంట్ అయినా కానీ ఎక్స్పర్ట్ కు పంపాలి. కోర్టుకు న్యాయస్థానానికి సీజ్ చేసిన డాక్యుమెంట్లు కోర్టుకు పెట్టకుండా డైరెక్ట్ గా వీళ్ళు దాంట్లో ఉన్న ఆధారాలను మటుమాయం చేశారు. అది జిందాల్కి సంబంధించిందా, వాళ్ళకి సంబంధించిన సాక్ష్యాధారాలని ఆ యొక్క సెల్ ఫోన్ లోనో ఆ కంప్యూటర్ సంబంధించిన వాటిలోనో ల్యాప్టాప్ లోనో లేకుండా చేశారు. కాబట్టి అక్కడికి వెళ్లకుండా మళ్ళీ ఏదైతే మేజిస్ట్రేట్ ముందు ముంబైలో జిందాల్ మీద పెట్టిందో అది రేప్ కేసు ఉంది, అవుట్రేజరీ మోడెస్టాఫే ఉంది, క్రిమినల్ ఇంటిమిడేషన్ చంపుతామని బెదిరించాడు, ఇవన్నీ ఉన్నాయి. దాంట్లో మేజిస్ట్రేట్ ముందుకు వెళ్లకుండా ఇక్కడ వీళ్ళ ఈ రాష్ట్రంలో ఆయన కొన్నటువంటి సంబంధాలను ఉపయోగించేసి ఆ సమయంలో జైల్లో పెట్టారు. కాబట్టి మేజిస్ట్రేట్ దగ్గర రాలేదు కాబట్టి ఆ యొక్క కేసును క్లోజ్ చేశారు. ఇప్పుడు ఆ ఆధారాలు చూపించి ముంబైలో ఉన్నటువంటి కేసును కూడా తిరగదోడడానికి కావాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటి హక్కులు ఉన్నాయి ఆమెకి. నన్ను ఈ విధంగా చట్టవిరుద్ధంగా ఈ విధంగా తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నన్ను జైల్లో పెట్టారు కాబట్టి ఆ కారణాల వల్ల నేను న్యాయమూర్తి ముందు సాక్ష్యం చెప్పడానికి రాలేకపోయాను తప్ప నేను ఉద్దేశపూర్వకంగా తప్పిదం చేయలేదు అని చెప్పి దాన్ని కూడా తిరగదోడడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పుడు కూడాను దీంట్లో ఐపీఎస్లతో పాటు ఇంకా పెద్ద తలగాలు తిమింగలాలు విచారణలో రాబోతున్నాయనేది వాస్తవం అండి. అయితే సుబ్బారావు గారు, ఈ ముగ్గురు ఆఫీసర్లు అంత ధైర్యం వచ్చిందంటారు? అంత ధైర్యం ఇక్కడ ఒకటండి, వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రభుత్వాలే ఎప్పుడూ మమ్మల్ని కాపాడతాయి, మనం ఏమి చేసినా చెల్లుబాటు అవుతుంది, మన పైన పాలకులు ఉన్నారు కదా అని భ్రమించారు. పాపం గతంలో జరిగింది మర్చిపోయారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో అనేక మంది ఐఏఎస్లు ఇంక్లూడింగ్ శ్రీలక్ష్మి లాంటి వాళ్ళు కూడా జైల్లో ఉండి చనిపోవడానికి ఆ అంచులకి వెళ్ళి బతికి బట్టగట్టిన వాళ్ళే. కాబట్టి ఇక్కడ ఏది జరిగినా మనం చట్టవిరుద్ధంగా చేస్తే మనం ఎగ్జిక్యూటివ్ మనం చేసిన తప్పిదాల మనం రెస్పాన్సిబుల్ అవుతాం తప్ప పాలకులు ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యులు కారు అనే విషయాన్ని మర్చిపోయారు, విర్రవెగిపోయారు. అధికార అండ అధికార బలం చూసుకొని స్వామి భక్తిని నిరూపించుకుంటూ ప్రభుత్వానికి క్రియాశీలకంగా పనిచేస్తామని చెప్పేసి ప్రయత్నించి చట్టాల ముందు రాజ్యాంగం ముందు ఎవరో అతీతులేమి కాదు, ఎప్పటికైనా చట్టం తన పని చేసుకుపోతుంది, ఇవాళ కాకపోతే రేపైనా చేసిన నేరానికి ప్రతిఫలం అనుభవించక తప్పదు అనే విషయాన్ని మర్చిపోయారు. ఆ యొక్క నిద్రావస్థలోంచి బయటకు వచ్చేటప్పటికి పాపం వీళ్ళ గుట్టు బయటకు వచ్చేసింది. ఈ రోజున ముద్దాయిలుగా దాంట్లోకి రాబోతా ఉన్నారు. సూపర్. నేను అనుకోవటం అండి, వీళ్ళు వచ్చే మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ వీళ్ళే అనుకున్నారండి. అది ఇంకోటి రీజన్ అయ్యి ఉంటుంది. కరెక్ట్, అది వాస్తవం, అది వాస్తవం. మళ్ళీ వచ్చేస్తున్నారు, మళ్ళీ ఈ తప్పిదానికి పాలు. ఇప్పటికైనా ఆఫీసర్లందరికీ ఒక గుణపాఠంలా ఉండి ఆ చట్ట ప్రకారం నడుచుకోవడం, వాళ్ళు చట్ట ప్రకారం నడుచుకోవాలి సార్. ఒకటి ఐఏఎస్లు ఐపీఎస్లు అంటే ఆల్ ఇండియా సర్వీస్ సంబంధించిన విధుల్లో ఉన్నటువంటి అధికారులు. వాళ్ళంటే పెద్ద ఉన్నత విద్య జరిగినటువంటి బ్యూరోక్రాట్స్, ఈ సమాజానికి సేవ చేయడానికి వస్తారు, ప్రజలకు జవాబుదారీగా ఉంటారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వస్తారు, చట్టాలకు లోబడి విధి నిర్వహణకి కట్టుబడి పనిచేసేటువంటి నిబద్ధత కలిగినటువంటి అధికారులని ఇప్పటి వరకు పేరుంది. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఐఏఎస్లు ఐఆర్ఎస్లు అయిపోయారు, ఐపీఎస్లు జేపీఎస్లుగా మారిపోయారు. మారిపోవటం వలన అందరినీ అన్ను నేను, దాంట్లో కొంతమంది నిజాయితీ అధికారులు ఉన్నారు, కొంతమంది ఇలాంటి తప్పిదాలు చేసి స్వామి భక్తిని ప్రదర్శించడానికి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడిన వాళ్ళ గురించి మాత్రమే నేను ప్రస్తావిస్తా ఉన్నా. మంచి వాళ్ళు ఉన్నారు, సమాజానికి సేవ చేయాలనుకున్న వాళ్ళు, సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒకటైతే కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పేరున్న ఐపీఎస్లు కానీ ఐఏఎస్లను కానీ ప్రజల్లో రాక్షసుడు అని చిత్రీకరించడానికి ఆయన యొక్క మేధావితనం చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సంఘటనలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే దీంట్లో విశాల గున్ని కానీ కాంతిరాణ తాత కానీ
చాలా కాలం పాటు మంచి పేరు ఉన్నోళ్ళే. అవును అలానే జవహర్ రెడ్డి ఆయన కలెక్టర్ గా అవును ఉన్నప్పుడు ఆయన మంచి పేరు సెక్రటరీ. ఉన్నటువంటి వ్యక్తి. ఆ జిల్లా కలెక్టర్లుగా ఉన్నప్పుడు ఆయన మీద అలానే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పనిచేసినప్పుడు కూడా మంచి పేరు ఉంది ఆయనకి, నిజాయితీ అవును పడ్డ అని చెప్పేసి. కానీ అవును గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఆయన తెచ్చుకున్న పేరంతా పోగొట్టాడు. ఈడొక అవును చట్ట వ్యతిరేకి, ఉమ్, అనేకమైన అక్రమాలకు పాల్పడే వ్యక్తి అని చెప్పేసి ముద్ర అవును వేసేసాడు. అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి అదే ఎంత మంచి వాళ్ళైనా కానీ గత ప్రభుత్వ హయాంలో వాళ్ళు చేసినటువంటి టెక్నికాలిటీసో, వాళ్ళు చేసిన స్వార్థమో డెఫినెట్ గా వాళ్ళని ప్రజా వ్యతిరేకులుగా ముద్రించబడ్డాయి. ప్రజలకు జవాబుదారీగా ఉండేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి ప్రజలు భావించారు. వాళ్ళని చేతరించుకునే పరిస్థితి వచ్చింది ఐపీఎస్ ని. గారు ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఇంటర్వ్యూ చేశారంటే ఆయన అంటే బహుశా జగన్ గారు చెప్పింది చేయలేదు కాబట్టి ఆయన బయటకు వచ్చాడండి ఎల్వి Yes. సుబ్రహ్మణ్యం గారు. అవును, బయటకు ఆయన వచ్చాడండి. ఓపెన్ గా చెప్పాడు, చాలా మీటింగ్ లో కూడా చెప్పాడు ఆయన. ఆ, నేను చట్ట విరుద్ధమైనటువంటి చర్యలకు పాల్పడమన్నారు, నేను నిబంధనలకు లోబడే పనిచేస్తానని చెప్పాను, అది ఆయనకి నచ్చలేదు, కాబట్టి విభేదించి బయటకు వచ్చాము అవును అని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ నిబద్ధత ఉండాలి. ఐఏఎస్లకు కానీ, ఐపీఎస్లకు కానీ, సీనియర్ సెక్రటరీలకు కానీ, సిఎస్ఎల్కి కానీ, డీజీపీలకు కానీ వాళ్ళు చెప్పిన దాన్ని అది చట్టబద్ధతగా ఉందా, మన విధుల్లో భాగమా కాదా, అది రాజ్యాంగానికి విరుద్ధమైన అంశమా, లేదంటే ప్రజల యొక్క హక్కుల్ని ఏమైనా హరించి వేస్తా ఉన్నామా, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన మనం ప్రజల సొమ్ముతో ప్రజల జీతాలు తీసుకొని ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన మనం ఆ విధంగా మనం చేయగలుగుతున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడే వాళ్ళకి మంచి పేరు ఉంటుంది. ఏదేమైనా ఇది ఒక గుణపాఠం అండి. ఐఏఎస్ ఆఫీసులు కానీ, ఐపీఎస్ ఆఫీసులు కానీ, ఎనీ ఆఫీసర్ అక్రమ కేసులు పెట్టకూడదని సంగతి అర్థమైందండి. ఏమండి? అవును, అందులో సమస్య ఏం లేదండి. ఇది నమస్తే.